చెప్పండి అన్న, మీరు కూడా కాలుకు బల్బం కట్టుకొని తిరిగినటువంటి సందర్భాలు మేము చూసాము. ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణం మీరు ఏమనుకుంటున్నారు? ఏం చెప్తారు? మేము ఓడిపోయినామని ఎట్లా చెప్తారు? ఇప్పుడు నైతికంగా మేము గెలిచినాం. ఎందుకు గెలిచినామో చెప్తాం. పేదోడు ఇల్లు కూలగొట్టినందుకు మేము అడ్డం పడ్డాం. ఆ? ఈ రాష్ట్రంలో రైతు బంధు రాక, రైతు భరోసా రాక ఇబ్బంది పడుతున్న రైతాంగానికి అండగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో అన్నం విషతులు ఏమైపోయి బోగుడు పెట్టుకోకుండా 150 మంది పిల్లల చనిపోతే వాళ్ళకి అండగా ఉన్నాం. ఆటో కార్మికులు 160 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆటో కార్మికులు మేము అండగా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కష్టం వస్తే కాపాడడానికి కారు పార్టీ కేసీఆర్ గారు కుటుంబం ఉన్నాం. అయినా కానీ మా ఇల్లు కూడా కొట్టి మీకే ఓటేసామని చెప్తారా? ఇలా జూబ్లీహిల్స్లో ప్రజలు ఏం ఏం చెప్పినట్టు? ఇలా ఇల్లు కూడా కొట్టినట్టు కోటేసిరా? తులం మంగారు ఇచ్చినందుకు కోటేసిరా? ఆడపిల్లలకి 20,000 ఇచ్చినందుకు కోటేసిరా? స్కూటీలు ఇచ్చినందుకు కోటేసిరా? ఏం జరిగిందని ఓటేసిర్రు? ఏం జరగలేదు. ఓటేసింది దొంగ ఓట్లు, దొంగతనంగా రిగ్గింగ్ చేసి ఈ రాష్ట్రంలో 30,000 ఓట్లు పైగా ఓట్లను దొంగ ఓట్లు తయారు చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. బరాబరా చెప్తున్నాం. ఎందుకంటే పోలింగ్ పర్సెంటే 48% అయింది. ఎక్కడి ఓట్లు ఇవన్నీ ఏ రకంగా పడతాయి బూతులలో ఓట్లు మీకు? ఎందుకు ఏం చేసినా పడతాయి? 20 నెలల కాలం నువ్వు ఏం చేసినావని పోలీసులే ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర పెట్టుకొని డబ్బులు విచ్చలవిడిగా 5,000 10,000 ఇచ్చే జనం తీసుకోమని చెప్పినాం, తీసుకుర్రు. మరి ఓటు వేయడానికి మేము కూడా బూతులలో అడిగినాం, ఎంక్వైరీ చేసినాం, మేమే వేసినామని చెప్పారు. మరి ఈ దొంగ ఓట్లని ఎక్కడి? ఎల్బీ నగర్ ఉన్నోడు కొడుతుంది, నార్కర్నూడు కొట్టుతుంది, తుంగతుర్తుడికి, సూర్యాపేట ఉన్నోడికి, వరంగల్లో ఉన్నోడు కోటు ఉంటుంది. ఇక్కడ ఎవరు వీళ్ళంతా? ఈ 4 లక్షలు ఇప్పుడు మేము ఎత్తుకోవడానికి పోతేనే ఓటర్లు మాకు దొరకలే. ఓట్లు వేయడానికి ఎట్లా దొరికిర్రు? ఈ రాష్ట్రంలో పేదలు ఇల్లు కూలు కొట్టేందుకు ఓట్లు వేసిరా జూబ్లీహిల్స్ ప్రజలు? ఆటో కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భర్త చచ్చిపోతే భార్యలు వచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి. మరి వాళ్ళు అయిపోతే ఇన్ని ఓట్లు రిగ్గింగ్ అంటున్నారు. మరి ఎలక్షన్ అధికారులు కావచ్చు, ఈసీ కావచ్చు, లేకపోతే మేము అధికార పార్టీగా ఉండి 7 ఉప ఎన్నికలు కొట్లాడినాం. 7 ఉప ఎన్నికలు 5 గెలిచినాం. మేము అధికార పార్టీ ఉన్నప్పుడు 7 గెలవాలి కదా. రిగ్గింగ్ మేము చేయాలి కదా, మేము చేయలేదా? న్యాయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మీరు చేసిన ఈ దొంగ ఓట్లు దందా, ఈ రిగ్గింగు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన మీ ఈ బీఆర్ తరహా గుండా రాజకీయాలు ఇవన్నీ ఈ రిగ్గింగ్ పల్లెలలో పోతే ప్రాణాలు పోతాయి. ఊర్లలో చిన్న చిన్న గ్రామ పంచాయతీలు 1000-1100 ఓట్లు ఉన్న కాడ 2 బూతులలో మీరు ఇట్లా దొంగ ఓట్లు తీసుకొచ్చి చేస్తా అంటే ఆడ కొట్టుకొని వస్తారు. దయచేసి ఇది చేసింది రిగ్గింగ్తో గెలిచిరు. గెలవలేదనుకుంటే ఈ అనుమల రేవంత్ రెడ్డి పొద్దులేదు ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ప్రమాణం చేస్తా. కానీ గా నవీన్ యాదవ్, అనుమల రేవంత్ రెడ్డి, గా మహేష్ కుమార్ గారు ముగ్గురు వచ్చి పెద్దమతని గుడి గారు ప్రమాణం చేయమని చెప్పని ఆత్మ సంతృప్తిగా గెలిచినా వాళ్ళకి అర్థమైంది. సవాలేంది? ఇది దయచేసి ఒట్టేస్తే మేము కూడా చెప్తున్నాం వాళ్ళకి. నేనే ఒంటి మీద రంగేసుకుని బీఆర్ఎస్ పార్టీ పని చేస్తా, నేను కాంగ్రెస్ పని చేస్తా. సవాల్ చేస్తే నేనే ప్రచారం చేస్తా వచ్చే 3 ఏళ్ళు. ఈ దొంగ ఓట్లతో గెలిచిన దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనే ప్రత్యక్షంగా ఆయనే మ్యాప్ గీసి కమాండ్ కంట్రోల్ కూకొని వానికి ఇది వీనికి ఇది అని చెప్పడం తప్పితే దయచేసి ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఓటేసిండు? ఇల్లు కూడా కొట్టేందుకు ఓటేసిరా? గురుకుల పాఠశాలలో పిల్లలు చచ్చిపోయేందుకు ఓటేసిరా? ఆసరా పింఛన్ 4,000 ఇస్తారు, 2,000 ఇచ్చి 2 సార్లు ఎగ్గొట్టేందుకు వేసిరా? ఆ రైతాంగాన్ని నాశనం చేసేందుకు వేస్తారా? 22 ఏళ్ల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకురు. వాళ్ళ కుటుంబాలు వచ్చి అనుమల రేవంత్ రెడ్డికి ఓటేరి రెడ్ కార్పెట్ మీద ఓటేరి గెలిపిరని చెప్పిరా? సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఓటేసిర్రు? ఓటేయలే. ఓట్లు ఆ దొంగ ఓట్లతో ఏపించుకొని గెలిపించుకున్న సంస్కృతి వీళ్ళది. మేము 7 ఉప ఎన్నికలు పోయినాం, ఇది 8వ ఉప ఎన్నికల. అధికార పార్టీలో ఉండి 2 హుజురాబాదు దుబ్బాక ఓడిపోయినాం. మేము ఎన్ని ఓట్లతో? 1000 ఓట్లతో దుబ్బాక ఓడిపోయినాం. మా పరిస్థితి అది. మేము నిజంగా రిగ్గింగ్ చేస్తే మేము గెలిచేవాళ్ళం కదా. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఖతం అయిపోయింది తెలంగాణలో అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడతారు. కాంగ్రెస్ నేతలకి 7 ఉప ఎన్నికలు జరిగితే ఒక్క ఉప ఎన్నికలు కూడా గెలవలే. మరి అధికారంలోకి వచ్చిందిగా. మునుగోలులో డిపాజిట్ రాలే, హుజురాబాద్లో డిపాజిట్ రాలే, అధికారం ఎట్లొచ్చింది? మేము ప్రజల పక్షాన ఉంటాం. కష్టం వస్తే కన్నీళ్ళు దూడడానికి కారు పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కష్టపడే కార్యకర్తలు, హరీశ్రావు గారి టబుర్ షెట్టర్ లాంటి వ్యక్తులతో మేము ప్రయాణం చేస్తాం. మా పార్టీ అనేది కష్టకాలను కాపాడుకొని తెలంగాణ భౌగోళిక స్వరూపం కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ వ్యక్తుల కోసం, తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తులు మేము. ఏదో అధికారం కోసమో, ఈ రోజు కోసమో, రేపటి కోసమో వీళ్ళెక్క ఈ అనుమల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కోసమే పుట్టాను చెప్తున్నాం. మేము తెలంగాణ కోసం పుట్టినాం, తెలంగాణ తెచ్చిన పార్టీ మాది. మేము కొట్లాడే తత్వం ఉంది మాకు, కొట్లాడతాం. ఏమవుతుంది? పార్టీ అయిపోతుందా? ఏమైపోయింది? అధికారం పోతే మేము 10 ఏళ్ళు లేదు మీ అధికారంలో. దొంగ హామీలతో లంగామాట మేము చేసింది చెప్పుకోలేకపోయినాం. ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినామంటే మేము చెప్పుకోలేకపోయినాం. 15,000 అయిపోయినా ఇచ్చినని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు వీళ్ళు.
ఆడపిల్ల పెళ్ళి అయితే ₹1,00,000 ఇచ్చింది చెప్పినాం, మేము చెప్పుకోలేకపోయినాం. తులం బంగారం ఇవ్వకపోయినా ఇలా వాళ్ళు పబ్లిసిటీ చేసుకురు. ఇలా ఆడపిల్ల స్కూటీలు ఇవ్వకపోయినా వాళ్ళు ఇచ్చినట్టు ప్రచారం చేసుకురు. ఇలా రాష్ట్రంలో ₹200 పెన్షన్ 2,000 చేసింది, 4,000 చేస్తుంది. మీరు ఇవ్వకపోయినా మీరు ఇచ్చినా చెప్పుకోలేకపోయినా, మీరు ఇవ్వకపోయినా చెప్పుకోరు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది? ఈ రాష్ట్రంలో కాష్టాల గడ్డ చేసిండు, పేదోడు ఇల్లు కూడా కొట్టిండు, పెద్దోళ్ళ కాడ దోసుకుంటుండు తప్పితే ఏ వర్గం సంతోషం లేదు. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, ఉప ఎన్నికల్లో మీరు చేసిన దౌర్భాగ్యమైన పనికి మీకు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పే బాధ్యత మీది. సింపతిని నమ్ముకున్నది బీఆర్ఎస్ పార్టీ, దానివల్లనే ఓట్లు ప్రజలు నమ్మలేదు బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు. మాకు సింపతి ఏం లేదండి. మా అభ్యర్థి భర్త, ఇప్పుడు మా ఉన్న అభ్యర్థి వాళ్ళ భర్త గారు 3 సార్లు ఎమ్మెల్యే. సింపతి ఎక్కడిది? చనిపోతే సింపతేనా? సింపతి కోసం పెట్టామా? ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి కాబట్టి పెట్టినాం. ఇంకొక అవకాశం ఉంటే 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండే వాళ్ళ కుటుంబాన్ని ఇవ్వాలని ఇచ్చినాం. సింపతి ఉన్న మహిళ మీద మీరెందుకు సింపతి చూపెట్టలేకపోయారు? మీరు అభ్యర్థి ఎందుకు పెట్టిళ్ళు? మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని టాక్ ఉంది. మైనార్టీ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, దొంగోట్లే వేసిర్రు, దొంగోట్లతోనే గెలిచిర్రు. మైనార్టీ మా పక్షాన ఉంది, మేము కొట్లాడిన మైనార్టీ మేము చేసినంత ఎవరు చేయలేదు. ఇలా ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చిన మునగాడిన 3 ఫీట్లు అయినా ఓట్ల కోసం మంత్రి పదవి ఇచ్చినవే. మీరు కేటీఆర్ ప్రశ్నిస్తే మేము అడిగితే ఇచ్చిర్రు. ఈ రాష్ట్రంలో మైనార్టీ శాఖకి ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎమ్మెల్సీ లేరు, మంత్రి లేరు అని అంటే తెల్లారికల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకి మొన్న దాకా శాఖలే వేయలే. సో ఫైనల్గా మీ ఏం చెప్తున్నారు? రిగ్గింగ్ వల్లనే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన అనుకుంటున్నారు? రిగ్గింగ్ వల్లనే జరిగింది, రిగ్గింగ్తోనే దొంగోట్లతోనే చేసారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టపగలు మిట్ట మధ్యన 50 లక్షలతో దొరికిన దొంగ. ఆయన దొంగతనం ఎట్లా చేయాలో ఈజీ తెలుసు. నీ సెక్రటరీలో లంక మీద ఎత్తికిన ఆయన జనానికాడ ఎట్లా దోసుకోవాలో ఎట్లా పంచాలని తెలియదు ఆయనకి. ఇవాళ ఇదే టైంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే ఎక్కడెక్కడ పైసలు వచ్చినా వాళ్ళ ఇళ్ళ మీద దాడులు. అంత చిల్లరవే వ్యక్తులు కాబట్టి దయచేసి చెప్తున్నాం, మీకు ఎన్ని జరిగినా కష్టకాలం కాపాడడానికి మేము ఉంటాం, అండగా ఉంటాం. ఎప్పుడు ఇబ్బంది అయినా కారు బీఆర్ఎస్ పార్టీ మీకు రక్షణగా ఉంటుంది. ఈ ఒక్క ఉప ఎన్నికలతోనే రేపు 10 మంది రాజీనామా చేయాలి ఖచ్చితంగా. రేపు హైకోర్టు తీర్పిస్తుంది. 10 మంది రాజీనామా చేస్తే 10 మంది పల్లెలో నిలబెట్టి బట్టలు ఇప్పుతారు. ఇలా ఓట్లు వేయలేదు, చదువుకునే విఘ్నులు ఓటేసి ఉంటే ఇలా వేరే పరిస్థితి ఏర్పడేది. మాకే దొరకలేదు. ఒక బూత్లో 1150 ఓట్లు ఉంటే 580, 600 ఓట్లే దొరికినాయి. మరి ఇలా పోలింగ్లో 800 ఓట్లు పోలేని ఎట్లా పోలేని? బూత్కి 100, 150 ఓట్లు వేసుకురు, దొంగ ఓట్లు. అదే మీ మెజార్టీ. అది ప్రీ ప్లాన్డ్గా జరిగిన వ్యవహారం. ఇక అంతా హోంమంత్రి ఆయనే, పోలీసు శాఖ ఆయన కాడ ఉంది, ఎలక్షన్ కమిషన్ చెప్పు చేతిలో ఉంది. దీపక్ రెడ్డి అనేటానికి 25,000 ఓట్లు పడ్డాయి పోయినసారి. ఇలా ఎన్ని పడ్డాయి? ఎవరు ములాఖాత్ అయ్యిండు? ఈ రాష్ట్రంలో ఎవరితో ములాఖాత్ అయ్యారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. ఎప్పుడు చెప్పు తీసుకుందాను అలా అన్నోని, ఈసారి నుంచి అన్నోని చెప్పు తీసుకుందానా. మరి ఏ లంకెల్ దీపక్ రెడ్డి ఓట్లు పడితే మేము వెళ్తాం కదా, మరి నీకెందుకు పడ్డాయి? అంతే కదా. ఎంత బీఆర్ఎస్ మీద చేస్తున్న విష ప్రచారం. మేము బీఆర్ఎస్ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం బతికే వ్యక్తులం, తెలంగాణ ప్రజల కోసం చచ్చే వ్యక్తులం. కాబట్టి మీ ఏ ధైర్యం అధైర్యపడవద్దు, అండగా ఉంటాం, కష్టకాలం కాపాడుకుంటాం.